అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఘోర రోడ్డు ప్రమాదం, భారీగా మృతులు, పరిస్థితి దారుణం. వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి 4 మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ముప్పల్ల మండలం బొల్లవరం వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం సమయంలోనే ట్రాక్టర్లో మొత్తం 25 మంది మహిళా కూలీలు ఉన్నట్లు గుర్తించారు. ఇక అనకాపల్లి జిల్లా తుమ్మలపాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల కుమారుడితో కలిసి ఒక మహిళ హోంగార్డు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అట్టా ఝాన్సీ తన 6 ఏళ్ల కుమారుడు దినేష్ కార్తిక్తో కలిసి ఏలూరు కాలువలో దూకారు. భర్త అచ్యుతరావు ఆలియాస్ విజయ్ వేధింపులు భరించలేక ఆమె తమ కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా అనకాపల్లి జిల్లా రంబెల్లి మండలంలో సముద్ర స్థానానికి వెళ్లి 2 ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. కొత్తపేట గ్రామానికి చెందిన పవన్ తేజ, సూర్య తేజలుగా వారిని గుర్తించారు. సూర్య తేజ మృతదేహం లభ్యం కాగా పవన్ తేజ కోసం గాలిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.